హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా9 అగ్రి. సో న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో పండ్ల మొక్కల్ని పెంచుతూ వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు హరిబాబు గారు. సో ప్రస్తుతం హరిబాబు గారు మనతో పాటు మన మెగా9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్, పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి అంటూ ఉంటారు, అసలు ఈ మెథడ్ని ఎందుకు ఎంచుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, వేరే రైతులకి దీనికి సంబంధించి ఎలాంటి సలహాలు ఇస్తారు ఏంటి అనేది మనం హరిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే హరిబాబు గారు. సో ముందుగా ఈ ఫార్మింగ్ మెథడ్ అనేది, న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ ఏదైతే ఉందో, మీరు దాన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ అనేది అసలు చెప్పాలంటే అమ్మా, చరిత్ర నాగరికత తెలిసినంతకాలం బిగినింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగే ఉండేది, ఇంక ఏమి ఉండే కాదు. వేల సంవత్సరాల నుంచి, అంటే 9-10 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగే ఉండేది. ఇటు వచ్చి లాస్ట్ 100 సంవత్సరాలు వచ్చిన అనేకమైన మార్పుల్లో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇదేని వచ్చినాకే ఈ కెమికల్స్ వచ్చి ఇవన్నీ వచ్చినాయి. కానీ మొత్తం అందరూ న్యాచురల్ ఫార్మింగే చేసేవాళ్ళు, ప్రపంచం అంతా చేసేవాళ్ళు, భారతదేశం అంతా కూడా చేసేవాళ్ళు. అలాంటిది ఏమైందంటే కొంచెం ఆహార ధాన్యాలు తగ్గుతున్నాయి, ఇంకా పెంచాలనే దాంతో గ్రీన్ రెవల్యూషన్తో ఈ 1960ల తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారు, నార్మన్ బోర్లాగు వీళ్లతో హరిత విప్లవం వచ్చింది. ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది రావటం, ఈ రకరకాలైన మార్పులు, ఈ వ్యవసాయంలో అనేక రకాలైన మార్పులు వచ్చినాయండి. అంతకుముందు న్యాచురల్ ఫార్మింగ్లో ఎలాంటి ఖర్చులు ఉండేవి కాదు. మన తాతల ముత్తాతల కాలంలో ప్రతి వాళ్ళకి పశువులు ఉండేవి, ఆవులు ఉండేవి, కోళ్ళు ఉండేవి, గొర్రెలు ఉండేవి, బాతులు ఉండేవి. వీటి వ్యర్థాలతోనే వ్యవసాయాలు చేసేవాళ్ళు. అలాంటిది ఏమైందంటే ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత ఇవన్నీ నెట్టేసేసారు, కెమికల్స్ని తీసుకొచ్చేసారు. యూరియాలు వచ్చినాయి. ఫ్రిడ్జ్ హ్యావర్ అనేవాడు కొనుక్కున్నాడు యూరియా. అది వచ్చిన తర్వాత రెవల్యూషనరీ చేంజ్. ఆ తర్వాత లైబిక్ థియరీ అని ఒకటి వచ్చింది. లైబిక్ థియరీ అంటే భూమికి అదనపు పోషక విలువలు ఇస్తే పంట ఎక్కువ తీయొచ్చు అనే ఒక సిద్ధాంతం తెచ్చాడు ఆయన. అక్కడి నుంచి చాలా మార్పులు వచ్చినాయి. ఇక ఈ రసాయనిక ఎరువులు రావటం, ముందు యూరియా అని, పొటాషియని, డిఏపీలని ఇవన్నీ రావటం, ఇవన్నీ వేయటంతో ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు కనుక్కుంటాం, అధిక దిగుబడులు రావటం, ఇవన్నీ బాగానే ఉంది. వీటి వాడిన తర్వాత ఏమైంది అంటే ఎరువులు, రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం వలన తెగుళ్ళు రావటం మొదలుపెట్టినాయి. ఆ తెగుళ్ళు రావటంతో తెగుళ్ళని తట్టుకోవడానికి మళ్ళీ పెస్టిసైడ్లు కొట్టే పరిస్థితి వచ్చింది. పెస్టిసైడ్లు కొడతాం అవుతుంది. ఈ వెరసి ఇవన్నీ ఏమైందంటే ఏమీ కొనకుండా వ్యవసాయం చేసే రైతు ఈరోజు 1 ఎకరం దగ్గర నుంచి 100 ఎకరాలు వ్యవసాయం చేసే రైతు దాకా ప్రతిదీ కొనుక్కొచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చేసింది. వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ ఒకప్పుడు మన పొలం దున్నుకోవాలంటే మన దున్నపోతులు మనకు ఉండేవి, మన ఎడ్లు మనకు ఉండేవి. ఇప్పుడు అవి లేవు, దూరం అయిపోయినాయి. దాంతో ఏమైంది, ట్రాక్టర్లకు అలవాటు పడిపోయాం, ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి. తర్వాత మన ఇత్తనం మనకు ఉండేది ఒకప్పుడు 60 ఏళ్ల క్రితం, ఇవాళ ఇత్తనం కొనుక్కొచ్చుకోవాలి. 3 ఎరువులు అసలు అక్కర్లేదు, నేల సారవంతంగా ఉండేది. 3%-4% సేంద్రీయ కర్బనంతో నేల సారవంతంగా ఉండేది. అలాంటిది వాళ్ళ రసాయనాలు వాడిన తర్వాత భూసారం అంతా పాడైపోయి 0.3, 0.4 సేంద్రీయ కర్బనంకి వచ్చి అంత దెబ్బతినిపోయింది. సో ఎరువులు కొనుక్కుని వచ్చే పరిస్థితి. ఈ అడ్డమైన ఎరువులు వాడటం వలన పురుగులు వస్తున్నాయి, చెప్పాక పెస్టిసైడ్ కొనుక్కురావాలా. మళ్ళీ లేబరు, ఇవన్నిటితో ఏమైందంటే తడిసి మోపడే ఖర్చులు పెరిగిపోయి ఖర్చులు పెరిగినాయి, ఆదాయం తగ్గిపోయింది. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పాలయ్యారు, అప్పులు పాలయ్యారు, భూములు పోగొట్టుకున్నారు. దురదృష్టవశాత్తు లాస్ట్ 30-35 ఏళ్లలో 4 లక్షల మంది రైతులు కూడా చనిపోయారు. చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇవన్నీ హరిత విప్లవంలో వచ్చిన మార్పులు. ఇవన్నీ నన్ను చాలా కదిలించేసినాయండి. నేను చూస్తూ ఉంటాను. నేను నా చిన్నతనం నుంచి వ్యవసాయం చేసినాడు. నేను మా తాత మా నాన్నతో పాటు పొలం వెళ్ళి వ్యవసాయం 60 నుంచే పొలాలు వెళ్ళినాడు, 65-70 నుంచే. ఈ చూసిన తర్వాత ఈ ఆత్మహత్య తర్వాత నాకు చాలా అసలు కలిసివేసింది. ఈ లక్షల మంది రైతులు ఎవరు ఏ వర్గంలో ఈ దేశంలో ఎవరు పోలేదు, ఒక రైతాంగమే పోయింది. రైతాంగమే 5 లక్షల మంది, 4.5 లక్షల మంది చనిపోతే ఇక కాదు ఎట్లాగా అని చెప్పి నేనేంటంటే ఏమి కొనుక్కుండా వ్యవసాయం ఎట్లా చేయాలా అనే ఆలోచన చేసి అమీర్పేట గ్రామం మహేశ్వరం మండలంలో ఒక 10 ఎకరాల పొలం కొనుక్కుని అక్కడ పెట్టాను ప్రయోగక్షేత్రం. అక్కడ ఏమి కొనకుండా నేను వెళ్ళటమే ఆలోచించాను, ఏమి కొనకుండా ఎట్లా వ్యవసాయం చేయాలా. అప్పుడు నాకు పరిచయమైన ఆయన సుభాష్ పాలేకర్జీ. ముందు పాలేకర్ వీడియోలే చూసాను నేను. ఆయన చూసిన తర్వాత నాకు ఇంకా పెద్ద వాళ్ళు రొడాల్ఫ్ స్టెన్నర్ దగ్గర నుంచి, మళ్ళీ బిల్ మైల్సన్ దగ్గర నుంచి, టిరువోహిగా దగ్గర నుంచి, చౌహాన్ క్యూ దగ్గర నుంచి, ముసనోబు పుకోకా దగ్గర నుంచి, వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ పరిచయం అయ్యారు న్యాచురల్ ఫార్మింగ్. వాళ్ళంతా పెద్ద ఐకాన్స్ వరల్డ్ వైడ్. రొడాల్ఫ్ స్టెన్నర్ అంటే బయోడైనమిజం కనుక్కున్నాడు. ఆ తర్వాత పుకువోకా గారు జపాన్, ఆయన పెద్ద శాస్త్రవేత్త. ఇట్లాగే చౌహాన్ క్యూ కొరియా, వీళ్ళంతా టిరువోహిగా, వీళ్ళంతా న్యాచురల్ ఫార్మింగ్లో ఒక ఐకాన్స్. అట్లాగే మన దేశంలో
మన భాస్కర్ సావే గారు గుజరాత్ సూరత్, ఆ తర్వాత దీపక్ మచ్రే గారు మధ్యప్రదేశ్, ధబోల్కర్జీ మహారాష్ట్ర, అట్లాగే నమ్మాళ్వర్జీ తమిళనాడు, వర్తూరు నారాయణ రెడ్డి గారు కర్ణాటక. ఇట్లా చాలా ఐకానిక్ ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులైన వాళ్ళు బాగా దాంట్లోకి ఇన్వాల్వ్ అయినాక నాకు వాళ్ళందరి ప్రభావం నా మీద పనిచేసింది. ఇంకొక దురదృష్టం ఏంటంటే లాస్ట్ 60 ఏళ్లలో ఈ కెమికల్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత మోనోక్రాప్కి అలవాటు పడ్డాడు రైతు. అంతకుముందు మనకు కావాల్సిన ఎన్ని మన తాతల ముత్తాతల దగ్గర నుంచి అన్నీ మనమే పండించుకునేవాళ్ళం, మార్కెట్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు. అసలు బజార్కి వెళ్ళి కొనుక్కురావాలంటే ఆ రోజుల్లో నామోషి, ఎవరైనా కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలన్నా సరుకులు కొనాలన్నా అసలు సాధ్యమైనంత వెళ్ళేవాళ్ళు కాదు, అన్నీ పండించుకునేవాళ్ళు. కందులు, మినుములు, పెసలు అన్నీ పండించేవాళ్ళు. మెట్టదెబ్బల మీద కూరగాయలు, ఆ కాలువగట్ల మీద ఏదో కూరగాయలు వేసేవాళ్ళు, అన్నీ పండించేది. అలాంటిది 60 ఏళ్ళ నుంచే ఎన్ని మనకు లేకుండా పోయినాయి. నాకు అనిపించింది ఈ మోనోక్రాప్ సిస్టమ్ వచ్చిన తర్వాతే రైతుకి కష్టాలు వచ్చినాయి అనేది నాకు అర్థమైపోయింది. నేను వీటన్నిటి కాకుండా మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ పెట్టాలని చెప్పి ఈ 10 ఎకరాలు అమీర్పేటలో ప్లాన్ చేసుకున్నా. అది కూడా ఎట్లా హై డెన్సిటీ పద్ధతిలో చేయాలని ప్లాన్ చేశాను. 1 ఎకరంలో 2 ఎకరాల పంట తీయాలా, అది అంతేగాని 1 ఎకరంలో ఒక ఎకరం పంట తీస్తే గొప్ప కాదు. 1 ఎకరంలో 2 ఎకరాల పంట తీయాలి, ఇంకా 2.5 3 ఎకరాల పంట తీయాలి, ఇంకా గొప్ప. ఇంకా అది ఆల్ట్రా హై డెన్సిటీ అంటారు. అందుకనే 10 ఎకరాల మీద నేను 5,000 చెట్లతో మొదలుపెట్టి ఈరోజు 10 ఎకరాలలో నాకు 12,000 చెట్లు ఉంటాయి. మీరు అడుగు వేస్తే మొత్తం మొక్కలు, చెట్లు, వృక్షాలు మొత్తం అంతా ప్యాక్ అయిపోయి ఉంటుంది. అట్లా కావాలనే చేశా. అవి కూడా ఎట్లా చేశానంటే 12,000 కూడా ముందు ఒక పండ్ల చెట్లు పెట్టా. పళ్ళ చెట్లు కూడా నా దగ్గర 200 రకాల పళ్ళ చెట్లు ఉంటాయి. 200 రకాలు, 200 పళ్ళ చెట్లు కాదు, పళ్ళ చెట్లు మొత్తం 3,000 ఉంటాయి. ఆ 3,000 కూడా 200 రకాలు. మామిడి, సపోటా, ఈ పనస, ఈ బొప్పాయి ఇట్లాంటివన్నీ దేశవాళీ కాక లిచ్చి, తాయిలిచ్చి, లాన్సాత్, అవకాడోసు, కాఫీలు కూడా అన్నీ నా కాఫీ నేనే పండించుకుంటా. కోకోలు అన్నీ పండిస్తా. అన్నీ 200 రకాల పంట తీయగలుగుతాం. ఇవి కాక 5,000 ఎర్ర చందనం ఉంటాయి. 5,000 ఉంటాయి. ఒక 2,000 పైన ఎర్ర చందనం ఉంటుంది, రెడ్ శాండల్స్ అంటారు. 3,000 దాకా శాండల్వుడ్ ఉంటుంది. ఇది ప్రకృతి వ్యవసాయం కంపల్సరీ కావాలా. ఒక పళ్ళ చెట్టు వేసి కూర్చుని ప్రకృతి వ్యవసాయం అంటే కుదరదు. పళ్ళ చెట్లతో పాటు వాటి మధ్యలో న్యాచురల్ ఫార్మింగ్లో కంపల్సరీ అటవీ చెట్లు పెట్టాలా. అందుకని నేను 5,000 చెట్లు ఎర్రచందనం వేసా. ఇవి కాక 4 సంవత్సరాల క్రితం నాకు మహాగని అని ఒక చెట్టు పరిచయం అయింది. మహాగని కూడా 1,800 చెట్లు పెట్టా. ఇవి కాక నా ఫెన్సింగ్లో 10 ఎకరాల చుట్టూతా 3,000 కరోండా కరిసా వేసా. అంటే వాక్కాయ అంటారు ఆంధ్రాలో, తెలంగాణలో అయితే కలిమి చెట్టు అంటారు, వాక్కాయలు అంటారు. ఇప్పుడు మన కేకుల మీద, ఐస్ క్రీముల మీద ఎర్రటి బెర్రీస్ ఉంటాయి, చెర్రీ, అదే వాక్కాయ. ఆ వాక్కాయని పంచదారలో ఉడకబెట్టి చేస్తే బెర్రీ అవుతుంది. అది నేను 3,000 చెట్లు చేను చుట్టూ తీసా. అది నాకు లైవ్ ఫెన్సింగ్ వచ్చింది. సంవత్సరానికి 8-10 టన్నుల క్రాప్ ఇచ్చింది. టన్ను కూడా మంచి రేటుతో నేను ఢిల్లీ పంపిస్తాను, మంచి రేట్ వచ్చింది. అట్లా ఈ 3,000 వేసాను. ఇవి కాక అటవీ చెట్లు వేసాను. టీక్ వుడ్, రోజ్ వుడ్, అకేషియా, మ్యాన్జియము, సర్వీ, యూక్లిప్టస్, ఇవన్నీ బోర్డర్ ఫెన్సింగ్లోకి వేసా. సహజ రక్షణ కవచం ఉండేటట్టుగా గాలి మన తోటలోకి ఎంటర్ అయ్యి చెట్లు పడిపోకుండా ఉండటానికి ఆ గాలుల నుంచి రక్షణ కోసం ఫెన్సింగ్లోకి వేసా 10 ఎకరాల చుట్టూతా. అవి కూడా ఒక 1700-1800 చెట్లు ఉంటాయి. అన్నీ మిక్స్డ్ అనమాట. టీక్ వుడ్, రోజ్ వుడ్, అకేషియా, మ్యాంజియం, సర్వీ, యూక్లిప్టస్లు, సిల్వర్ ఓక్లు ఇవన్నీ వేసేసాను మిక్స్డ్గా. ఇది కాక ఈ 10 ఎకరాల్లో ఈ పళ్ళ చెట్లు, ఈ అటవీ చెట్ల మధ్య 400 రకాల హెర్బల్ ఉంటుందండి. ఔషధ మొక్కలు ఉంటాయి. ఎందుకు పెంచకూడదు, పెంచాలి అని చెప్పి ప్రకృతి వ్యవసాయం, సారవంతమైన నేల కాబట్టి ఈ చెట్ల మధ్య, ఈ అటవీ చెట్ల మధ్య, వీటి మధ్యలోనే 400 రకాల హెర్బల్ పెట్టారు. ఈ అలోవెరా దగ్గర నుంచి, అశ్వగంధ దగ్గర నుంచి, గుగ్గుళ్ళ దగ్గర నుంచి, నల్లవాయిల దగ్గర నుంచి, నా దగ్గర లేనిది అనేది ఉండదు. అన్ని రకాలైన ఔషధ మొక్కలు ఉంటాయి. అవన్నీ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఇన్ని రకాల మొక్కలు పెరగాలి అంటే కెమికల్ ఫార్మింగ్లో పండవు. ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్కే సాధ్యం. అది న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఎట్లా, ఈ గో ఆధారిత వ్యవసాయం నా దగ్గర చెప్పే కదా, 6 ఆవులు ఉంటాయి, 2 బుల్స్ ఉంటాయి, ఒంగోలు గిత్త ఒకటి, పొంగనూరు గిత్త ఒకటి ఉంటుంది. ఇది కాక 150 కోళ్ళు ఉంటాయి, 10 బాతులు ఉంటాయి, మళ్ళీ ఒక 7-8 గొర్రెలు ఉంటాయి.
వీటన్నిటితోనే వ్యర్థాలతోనే వ్యవసాయం చేస్తాం. ఎలాంటి కెమికల్, నో ఇన్పుట్, అసలు బయట నుంచి ఏం కొనుక్కురాకూడదు. వీటి వేస్టేజెస్తోనే వ్యవసాయం చేస్తాం. కెమికల్ వేస్తే నేల పాడైపోద్ది. అందుకని ఏమి లేకుండా ఈ వేస్టేజెస్తోనే ఘనజీవామృతాలు, ద్రవజీవామృతాలు తయారు చేసుకుని నేలకి విరివిగా 10 ఏళ్ళ నుంచి ఇచ్చేతలకి నా భూసారం ఇవాళ 3%, 2.5 నుంచి 3% వచ్చింది. 3% సేంద్రియ కర్బనం ఉన్న భూముల్లో ఏమీ అప్లై చేయక్కర్లేదు. మీకు ఈ ఆలోచన ఇలా చేయాలని వచ్చినప్పుడు మీరు వేరే రైతులతో మీకున్నటువంటి విషయాలని వాళ్ళతో షేర్ చేసుకుండొచ్చు కదా ఆ టైంలో. అప్పుడు వాళ్ళు దీన్ని నమ్మారా? ఎందుకంటే మీరు ఒక అడుగు ముందుకేసి దాన్ని చేసి చూపించారు, సక్సెస్ అయ్యారు కూడా. కానీ వేరే వాళ్ళతో పంచుకున్నప్పుడు ఇది ఎంతవరకు అవుతుంది అనేటువంటి భయం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎట్లా తీసుకున్నారు? ఓకే, నాకు అర్థమైందమ్మా. చెప్పటం కాదు, మనం చేసి చూపించాం. ఎట్లా, ఇది ఎందుకు చేయకూడదు, ఇన్ని క్రాప్స్ ఎందుకు తీయకూడదు, మల్టీ క్రాప్ అని చెప్పి నేను చేశాం కదా. ఈ చేసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. చేసిన కొద్దీ నేను ఒక డాక్యుమెంట్ అది చెప్పాక ఫస్ట్ 2-3 వీడియోలు పాలేకర్ గారి చూసిన, సుభాష్ పాలేకర్ గారు వారి 2-3 వీడియోలు చూసి ఆ తర్వాత నాకు చెప్పా కదా, భాస్కర్ సావే గారి దగ్గర నుంచి, దైపక్ మచ్లే దగ్గర నుంచి, వత్తు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి, ధబోల్కర్జీ దగ్గర నుంచి మొత్తం మహానుభావులు వీళ్ళంతా ఐకానిక్స్ అంటారు, ఒక లెజెండ్ పర్సనాలిటీస్. వాళ్ళందరూ వీడియో చూశా. న్యాచురల్ ఫార్మింగ్లో 1940లు 50ల నుంచి వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో చూశా. మన తాత ముత్తాతలు చేసినంత అదే. కానీ ఈ హరిత విప్లవం అనేది వచ్చినాక 60ల నుంచి మారిపోయాం. నేను మళ్ళీ ఆళ్ళలోకి వెళ్ళిపోయా. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అట్లా తయారు చేసుకుంటూ వచ్చా. కాకపోతే ఇంకేం చేశానంటే వాళ్ళకంటే నేను విస్తృతంగా ఆలోచించా. ఇవాళ గూగుల్ మనకు ఉంది కాబట్టి మొత్తం నేను వరల్డ్ వైడ్ తిరిగేసా. గూగుల్ మొత్తం సెర్చ్ చేశా. అక్కడెక్కడో కాఫీ పండిద్ది, అది మనం ఎందుకు పండియకూడదు? యాపిల్స్ పండుతాయి. నా దగ్గర 9-10 రకాల యాపిల్స్ ఉంటాయి. 9 రకాల యాపిల్స్ నేను ఎక్కడ రకరకాలు భారతదేశ వాతావరణంలో ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి, భోపాల్ దగ్గర నుంచి, జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. అవి నేను మన దగ్గర పండిస్తాను. ఎట్లా అంటే న్యాచురల్ ఫార్మింగ్కే సాధ్యం, కెమికల్ ఫార్మింగ్లో రాదు అలా అనమాట. ఇవన్నీ చేసి నేనేం చేశానంటే బిగినింగ్ ఇట్లాగే సోషల్ మీడియానే చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అంతా కొంచెం ప్రోగ్రెసివ్ ఫార్మర్ రావటం, 1-2 సార్లు రావటం మొదలుపెట్టారు. ఆ తర్వాత మన ఛానల్స్ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వచ్చినాయి. ఆ తర్వాత మనకు అందరం ఇక అన్ని పేర్లు చెప్పను, అన్ని ఛానల్స్ వచ్చారు. తర్వాత అన్ని పేపర్లు అంతా రావటం, ఈ సోషల్ మీడియా అన్ని యాక్టివ్ అయిన తర్వాత ఇక మన తోటకి అది దరిదాపు ఒక 30,000 మంది విజిటర్స్ వచ్చారండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రోజంతా నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎవరికన్నా ఒకళ్ళకి ఇద్దరికి ఇవ్వను, 40, 50, 60 మందికి కలిపి ఒక చోట కూర్చోబెట్టి ఒక డే అంతా, ఒక హాఫ్ డే మినిమం ఇస్తే వాళ్ళు నెక్స్ట్ దాంట్లోకి మారిపోతారు. 2, భారతదేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. 731 ఉన్నాయి. మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో. మన తోటకి 600, దరిదాపు 600 కృషి విజ్ఞాన కేంద్రాల వాళ్ళు ఇన్ఛార్జీలు కానీ, ప్రిన్సిపల్ సైంటిస్టులు కానీ, ప్రొఫెసర్లు కానీ మన దగ్గరికి వచ్చి ట్రైనింగ్ వెళ్ళారు న్యాచురల్ ఫార్మింగ్లో. వాళ్ళంతా హైదరాబాదు నామ్కి కానీ, మేనేజ్కి కానీ, NIPHMకి కానీ, యూనివర్సిటీలో కానీ, వాలంటరీలో కానీ, వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్కి వచ్చినా 50-60 మంది మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ బేసిక్స్ నేర్చుకుంటారు. ప్రాక్టికాలిటీ రావడానికి ఆ మేనేజ్మెంట్సే అందరిని తీసుకుని దగ్గరకు వస్తే నేను కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని 1 డే వాళ్ళకి పూర్తిగా నేను నేర్పుతాను. వీళ్ళు కాక ఒక దరిదాపు 75-80 దేశాల నుంచి విజిటర్స్ వచ్చారండి. వాళ్ళందరూ కూడా ఈ నామ్కో, లేకపోతే వాలంటరీకి, లేదా మేనేజ్కి, ఇలాంటి ఆర్గనైజేషన్లకు వచ్చి వాళ్ళ ద్వారా మన దగ్గరకు వచ్చారు. ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీసు, సౌత్ అమెరికన్ కంట్రీసు, లాటిన్ అమెరికన్ కంట్రీసు, మిడిల్ ఈస్ట్ కంట్రీసు అంటే లెబనాను, ఇజ్రాయెల్, మళ్ళీ మన టర్కీ, ఈ దేశాల వాళ్ళు కూడా వచ్చారు. ఏదన్నా కానీ ఒక 70-80 దేశాల వాళ్ళు వచ్చారు. ఇట్లా వీళ్ళందరికీ ఏంటంటే ఒక పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియా యాక్టివ్గా ఉండటంతో పాపులర్ అయిపోయి ఒకరికొకరు తెలుసుకుని వీళ్ళ తర్వాత రైతులకు నేను సపరేట్గా కూడా కొంతమందికి కనీసం 10,000 మంది రైతులకు కూడా ఇచ్చాను. నిజంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు వీటిని కూడా ఒక ఖర్చుగానే చూస్తారు కదా. అంటే ఇప్పుడు మనం ఆవుల్ని తీసుకున్నా, లేకపోతే ఇలాంటి యానిమల్స్ని కొన్ని పెట్టినా కూడా ఏవైతే మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయో అవి కూడా ఖర్చు అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఖర్చే లేదు. నాకు ఒక గోశాల మాతాజీ గండిపేట దగ్గర ఉన్నామే 4 ఆవు దూడలు ఇచ్చిందమ్మా. ఇంత దూడలు దత్తత తీసుకున్నా. ఒక పెద్ద మనిషి, ఒక ఆయన, ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన గిత్త దూడలు ఉన్నాయి. చిన్న దూడలు, ఎంత దూడలు, కోడి దూడలు, అది కూడా ఒంగోలు బ్రీడ్, ఒకటి పొంగనూరు బ్రీడు,
ఇంతంత దూడలు ఇచ్చాడు, వాటిని నేను తీసుకొచ్చి పెంచుకున్నా. అంతేగా నేను ఏమీ కొనలా, ఒక కావును కొనలా. వాళ్ళంతా దత్తత ఇచ్చారు. నా 10 ఎకరాల్లో ఉన్న గడ్డి తిన్నాయి. అట్ట రావటమే. ఒక 100 కాదు లేదు, ఒక 50-60 పిల్లలు, కోడి పిల్లలు తీసుకొచ్చా యూనివర్సిటీలో. 20 రూపాయలు ఒక పిల్ల, కోడి పిల్ల 20 రూపాయలు అంతే. వాళ్ళు ఇస్తారు, బుధవారం గురువారం వెళ్తే యూనివర్సిటీలో ఇస్తారు ఆ పౌల్ట్రీ డివిజన్ వాళ్ళు. 60-70 కోళ్ళే కోడి పిల్ల తీసుకొచ్చా. ఇవాళ నా దగ్గర 150 నుంచి 200 కోళ్ళు ఉన్నాయి. అట్లాగే డెవలప్ అయిపోద్ది. మనమేం కొనక్కర్లేదు. న్యాచురల్ ఫార్మింగ్లో ఖర్చు ఉండదు, ఇన్పుట్స్ ఉండదు. బిగినింగ్లో ఆవులు కూడా నేను చెప్పాక కొనలా. ఇవాళ రేపు కొనక్కర్లేదమ్మా. మీరు సిన్సియర్గా చెయ్యాలి అని అంటే ఎవరన్నా కానీ మా దగ్గరకు వస్తే, నేను కానీ మా స్నేహితులు కానీ వాళ్ళకి ఆవు కూడా, ఒక ఆవు 2 ఆవులు ఇప్పించే ప్లాన్ కూడా చేస్తాం. గోశాలలో ఆవులు ఉన్నాయండి. గోశాలలో ఆవులు ఎందుకు? భారతదేశంలో ఉన్న గోశాలల్లో 14-15 కోట్ల ఆవులు ఉన్నాయి. గోశాలలో ఆవులు ఏంటి? తప్పు అసలు అది. గోశాలల్లో ఉండకూడదు ఆవులు. రైతులు దొడ్లో ఉండాలి, రైతులు పొలాల్లో ఉండాలి. అంతేగాని నువ్వు వెళ్ళి ఆవును కొనుక్కురావటం అయితే ఖర్చు అయిద్దని చెప్పి వ్యవసాయం చేయటం లేదంటే తప్పు. ఒకప్పుడు అందరికి ఉండేవి, లేకుండా చేసుకున్నాం. అందుకని నేను యూత్కి నేను చెప్తా, మీరు కనుక సరైన పద్ధతిలో సిన్సియర్గా ప్రకృతి వ్యవసాయం చేస్తే, న్యాచురల్ ఫార్మింగ్ ఏమీ కొనకుండా సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుని మీరు కనుక, ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను అట్లాగే చూసి చేయండి. మీరు ఖర్చు లేకుండా సాధ్యం చేసుకొస్తే మీరు ప్రాఫిట్లోకి వెళ్తారు. నెమ్మదిగా మొదలు పెట్టాలి. ఒకసారి 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా కాకూడదు. 1 ఎకరం 2 ఎకరాలతో మొదలు పెట్టుకోవాలా. 2-3 ఆవులు తెచ్చుకోవాలా, చేసుకుని సిన్సియర్గా చేయాలి. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అంటారా? నో డౌట్, 100% డిఫరెంట్ అది. ఆర్గానిక్లో మీరు కొంత ఈ తెచ్చుకోవాలా. ఏమేమి తెచ్చుకోవాలా? మీరు ఏదో కంపోస్ట్లని, అవని, బయో ఫర్టిలైజర్స్ అని ఏ కొనుక్కురావాలా. ఇక్కడ కొనకూడదు. నువ్వు సెల్ఫ్ సస్టైనబుల్ కావాలా. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలి. నో ఇన్పుట్స్, బయటకు రాకూడదు, బయట నుంచి తేకూడదు. నువ్వు భూసారం పెంచుకోవాలా. సిన్సియర్గా 15-20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం ఇవ్వాలా. ఏదో కొద్దిగా ఇట్లా కాదు. నేను ఇచ్చేదే చెప్తాను. నాకు 10,000 లీటర్లు ట్యాంకులు, ద్రవజీవామృతం ట్యాంకులు 2 ఉన్నాయి. 5 ఎకరాలకు ఒక ట్యాంకు, 5 ఎకరాలకు ఒక ట్యాంకు. అంటే 10,000 లీటర్లు ఇక్కడ, 20,000 లీటర్లు ఉంటాయి ట్యాంకులు. సంవత్సరానికి 20 రోజులకు ఒకసారి ఈ 20,000 లీటర్లు నీళ్ళ బోర్ వాటర్తో కలిపి ఫిల్టర్ చేసి తోటకు పంపించేస్తా 10 ఎకరాలకి. అట్లా 13-12 సార్లు పంపిస్తా సంవత్సరానికి. అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల ద్రవజీవామృతం 10 ఎకరాల మీద ఇస్తా. చాలా సింపుల్ అది. ఏదో కష్టం అనుకుంటారు, ఏం కాదు. ద్రవజీవామృతం ట్యాంకులో కలిపేసేసి 1 horsepower మోటార్తో ఫిల్టర్ చేసేసి బోర్ వాటర్ కలిపేటివే. చాలా ఈజీ పని. ప్రతి సంవత్సరం 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ఫ్రీ ఇచ్చేస్తా. మళ్ళీ అట్లా ఘనజీవామృతం. నా దగ్గర ఆవులు, గొర్రెలు, కోళ్ళు వీటన్నిటి వ్యర్థాలు ఉంటాయి. ఇవన్నీ కనుక ఒక చోట డంప్ చేస్తారు మా వాళ్ళు. వాటిల్లో మన 10 ఎకరాల తోటలో నుంచి వచ్చిన ఈ బయోమాస్ ఉంటుంది. కొమ్మలు ఇరిగిపోయిన కొమ్మలు, ఆకులు ఇవన్నీ మిగులుతుంది. ఒక 5-6 టిప్పర్లో 7-8 టిప్పర్లు అవుతుంది. అదంతా పోగు చేసి బాగా నలగొట్టేసి జేసీబీతో దాంట్లో ఒక 6-7 టిప్పర్లు మళ్ళీ ఆవు పేడ, కౌ డంగ్ అది కలిపేయాలి. బయోమాస్ అంటే మీకు అర్థమైందా? కొమ్మలు, ఆకులు, అలంలో అవి తగలబెట్టకూడదు. అవన్నీ ఒక చోట పెట్టుకుని 5-6 టిప్పర్లు అయిందనుకోండి, 5 టిప్పర్లు అయిందనుకోండి బయోమాస్, ఇంకొక 6-7 టిప్పర్లు కౌ డంగ్ తేవాలా. ఒక 2,000 లీటర్లు కౌ యూరిన్ తేవాలా. కౌ యూరిన్ కూడా నా దగ్గర ఎప్పుడు ట్యాంక్ కట్టి ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఎప్పుడు 1000-1500 లీటర్లు ఉంటుంది. ఒక 2,000 లీటర్లు అది తీసుకొచ్చిపోయాలి. ఓ 30 కేజీలు బెల్లం నీళ్ళు ఇవన్నీ కలిపేసేసి జేసీబీతో బాగా కలిపితే 10-12 టిప్పర్లు నాట్ ట్రాక్టర్లు, 10 టన్నులు ఉంటుంది ఒక్కొక్క టిప్పర్కి. 10-12 టిప్పర్లు ఘనజీవామృతం కనుక తయారు చేసుకుని ఎకరానికి ఒక టిప్పర్ చొప్పున ఇస్తే నేను ఇస్తున్నా. 7-8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎకరానికి టిప్పర్ చొప్పున ఘనజీవామృతం పంపిస్తూనే ఉంటా. నేను దీనికి ఏం ఖర్చు ఏం పెడతాను? నా దగ్గర ఉన్న గోమయం ఆవు మూత్రమే కదా, గోమూత్రమే కదా, గోమయం కదా. నేను కొనుక్కొచ్చా 30 కేజీలు బెల్లం కొనుక్కొస్తా. అదైతే అది కొనుక్కురావాలి. అది ఎందుకంటే పని కూడా చేసుకోవచ్చు, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంకా మనం తయారు చేసుకుని పండించుకుని చెరుకు రసం తెచ్చి ఇది ఎక్కువ అవుతుంది. అదే 40 చీప్ బెల్లం, 40 కేజీలు, 40 రూపాయలు 45 రూపాయలు చీప్ బెల్లం తెచ్చుకుంటే 30 కేజీలు 1200 సరిపోతుంది. అది నేను పండితే ఇంకెక్కువ అవుతుంది. అందుకని ఆ చీప్ బెల్లం తీసుకొచ్చేసి ద్రవజీవామృతంలో కలుపుకొని అయ్యే వాడతాను నేను. అంతే. నాకు ఆ బెల్లం తప్పించి నేను ఏమి కొనుక్కురాను. ఒక్క బెల్లమే నా దగ్గర కొనేది. అది కూడా నా దగ్గర చెప్పే కదా మనం తయారు చేసి ఎక్కువ అవుతుంది. మనకి దీంట్లో ఏం కొనుక్కొస్తాం? ఇన్పుట్స్ లేదు. ఆవు పేడ కొంటామా, ఆవు మూత్రం కొంటామా, ఏమన్నా కొనటానికి? బయోమాస్ కొంటామా? మన తోట దొరికాయి కదా. ఇవే కలిపేసేసి బాగా ఒక చోట గుట్ట కట్టుకుని జేసీబీకి మాత్రం 10-15 వేలు ఖర్చు అయింది. ఎందుకంటే మనుషులతో కలపలేము.
12 టిప్పర్లో చేతులతో కలపలేము, జేసీబీతో కలుపుకోవాల్సి వచ్చింది. అందుకని నా వీడియోలు ఉంటాయి, అన్నీ చాలా ఉన్నాయి. అట్లా అవన్నీ కలుపుకుంటే అట్లా అమృత్ మిట్టి అంట, ఘనజీవామృతం అనొచ్చు, నేను అమృత్ మిట్టి అంట. నేను ఎందుకంటే దాంట్లో కొంత కోల్ పౌడర్ కలుపుతా. కోల్ పౌడర్ అంటే బొగ్గు పొడి. బొగ్గు పొడి చాలా మంచిది. బొగ్గు అంటేనే కార్బన్ పౌడర్ కూడా నేను కలుపుతా. అది కూడా నాకు చీప్గా ఎక్కడ దొరికితే ట్రాక్టర్ 2000 1500 అట్లా దొరికిద్ది. సంవత్సరానికి 2 ట్రాక్టర్లు కలుపుతా ఈ అమృత్ మిట్టిలో. మళ్ళా ఈ సామిల్లు ఉంటుంది, కోత మిల్లులు, రంపపు కోత మిల్లులు ఉంటుంది, అక్కడ దగ్గర డస్ట్ వచ్చింది, కోత పొడి రంపపు పొట్టు అంటారు. అది ఒక 20-30 బస్తాలు వేస్తా. మంచి పెద్ద బస్తాలు, కనీసం 30-40 బస్తాలని వేస్తాను మినిమం. తీసుకొచ్చి దీంట్లో కలిపేయాలి. కలిపేసి ఇదంతా కలిపితే అమృత్ మిట్టి అంట. ఇది ఎకరానికి 1 టిప్పర్ చొప్పున సంవత్సరానికి ఒకసారి వానాకాలం వచ్చిన తర్వాత జూలై ఆగస్టులో వేస్తే అదే సాయిల్ అప్లికేషన్గా బ్రహ్మాండమైన దాని నిండా మైక్రోబ్స్ ఉంటాయి, మైక్రోఆర్గానిమ్స్ ఉంటాయి, ఎర్త్వామ్, పొంగై, బ్యాక్టీరియా అంతా పెరుగుతుంది. మనం కలిపే బయోమాస్ ఉంటుంది చూసారా, ఆకులు ఉంటుంది సరే, అవి తినటానికి అవి తిని ఇవన్నీ బతుకుతాయి. అవి కుళ్ళిపోయి వాటికి ఆహారం, వానపాములకు కానీ అవి తిని అవి జీర్ణం చేసుకుని ఆ ఫర్టిలిటీ పదార్థాన్ని మొత్తాన్ని వేస్టేజ్ అంతా నేల సారం పెంచుతాయి. అదేనమాట, అట్లా పెంచుకోవాల్సిందే. మనం ఏమి కొనుక్కు రాకూడదు. మీరు ఇప్పుడు బెల్లం కూడా తప్పించి నేను చెప్పాను కదా, ఏం కొనుక్కురాను. 2 జేసీబీ ఖర్చు ఉంటుంది. ఎందుకంటే లార్జ్ స్కేల్లో చేస్తున్నాను కాబట్టి జేసీబీ ఖర్చు 10 నుంచి 15 వేల దాకా అది ఒకటి ఉంటుంది. ఈ 2 ఖర్చు అంతే. ఎరువులు అంటే 10 ఎకరాల మీద ఇన్ని చెట్లకి వేయాలంటే సంవత్సరానికి 1,50,000 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు అవుతుంది మినిమం. నాకెందుకు ఆ ఖర్చులు నేను పెట్టను. 2 ప్రకృతి వ్యవసాయంలో లేబర్ కూడా తక్కువ. నాకు 2-3 లేబర్ ఉంటారు పనివాళ్ళు. కోత హార్వెస్టింగ్ అప్పుడు మాత్రం 5-6 లేడీస్ వస్తారు, అప్పుడు వరకు అంతే. లేదా నేను ఫ్రీగా ఇస్తాను కాబట్టి అనాథాశ్రమం పిల్లలు వాళ్ళే రమ్మంట, వాళ్ళు వస్తారు. నాన్న 4 రండి అంటే వాళ్ళు వస్తారు, 4. వాళ్ళు చక్కగా వాళ్ళకి అప్పచెబుతారు, 4 చెట్లు అప్పచెబుతా, చక్కగా వాళ్ళే కోసుకుంటారు. వాళ్ళకి చక్కగా నేర్పుతా ప్రకృతి వ్యవసాయం, నేర్పితే వాళ్ళే కోసుకుని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అట్లా అనమాట. అందుకని ఖర్చు సాధ్యమైనంత వరకు ఉండనీయకూడదు, తగ్గించుకోవాలి. ఒకప్పుడు 60 ఏళ్ళ క్రితం ఇదే ఉండేది. ఒకప్పుడు రైతు సెల్ఫ్ సస్టైన్, ఆయన ఎట్లుండే ప్రొడ్యూసర్, ఉత్పత్తిదారుడు ఉండేవాడు. ఆడు పంట పండించి అమ్ముకుని సమాజానికి అమ్మి ఆదాయం తెచ్చుకునేవాడు. ఇప్పుడు అట్ట కాదు, రైతు వినియోగదారుడు అయ్యాడు, ఉత్పత్తిదారుడల్లో వినియోగదారుడుగా మారాడు. దాంతో ఏమవుతుందంటే వచ్చిన మార్పు వచ్చేసింది. ఈ వినియోగదారుడు ఖర్చులు పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఏముండే కాదు, అన్నీ ప్రొడ్యూస్ చేసి అమ్ముకునేవాళ్ళు. గ్రామాల డబ్బు, బయట నుంచి డబ్బు గ్రామాల్లోకి వచ్చేది. ఇప్పుడు వీడన్నీ సంవత్సరానికి 4-5 లక్షల కోట్ల రూపాయలు వీడు కొనుగోలుతో బయట దేశాలకు వెళ్ళిపోతుంది మన డబ్బు. ఈ యూరియాలు, పెస్టిసైడ్లు, వీటన్నిటి కోసం కొంటంతో ఈ లక్షల కోట్ల రూపాయల డబ్బులన్నీ బయట దేశాలకు వెళ్ళిపోతాయి. అట్లా జరుగుతుంది. ఈ 60 ఏళ్ళ నుంచి జరిగిన ఇదంతా ఇదే ఈ భాగవతం. సో ఇప్పుడు ఈ పద్ధతిలో పెంచిన తర్వాత మనకి నార్మల్గా అయితే ఆ పెస్టిసైడ్స్ అన్ని వాడడం వల్ల ఎంతైనా కూడా ఆ పురుగులు, తెగుళ్ళు అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఒక్కసారి వచ్చిందంటే అది ప్రాబ్లంగానే ఉండిపోతుంది. సో ఈ పద్ధతి పాటిస్తే ఖచ్చితంగా మనకి తెగుళ్ళ సమస్య కూడా తక్కువనే ఉంటుంది అంటారు. అసలు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తే రావండి. మీరు ఎప్పుడైతే మీరు చెట్లకి, పంటలకి మీరు రసాయన ఎరువులు, యూరియా, పొటాషులు, డిఏపీలు వాడటం మొదలు పెడతారో అప్పుడే మీకు పెస్ట్ వచ్చింది. రాదు, 90% రాదు. ప్రకృతి వ్యవసాయంలో నేల బలపడిపోద్ది. ఫస్ట్ నేల బలపడిపోద్ది, సాయిల్ ఫర్టిలిటీ అంటాం. సారవంతమైన నేలకు తయారైంది. ఆ సారవంతమైన నేలలో మొక్క, చెట్టు బలంగా ఉంటుంది. ఆ బలమైన చెట్టుకి బలమైన కాపు వస్తుంది, మంచి కాపు వస్తుంది. ఆ కాపు తిన్న మనిషి కూడా బలంగా ఉంటాడు. ఒక 10-20% ఏమన్నా దానికి తెగుళ్ళు ఏదైనా కొన్ని ఉంటాయి, నిమ్మకో, బత్తాయికో, ఇట్లాంటి కొన్ని వస్తాయి, మంగు లాంటిది, మామిడి కూడా పూతకే. ఇట్లాంటప్పుడు దశపర్ణి కషాయం లాంటివి ఉన్నాయి. ఆ దశపర్ణి కషాయం తయారు చేసుకుని ఈ ఇంగువ, పసుపు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు, మళ్ళీ కొన్ని రకాలైన ఆకులు, ఈ ఆకులతో ఇవన్నీ దశపర్ణి కషాయం చేస్తాం. ఈ స్ప్రే చేసుకోవాలి, వారానికో 10 రోజులకు ఒకసారి చేసుకుంటే అయిపోతాయి. అవి మనం తయారు చేసుకోవాలి, బయట ఎక్కడ దొరకవు, మనం తయారు చేసుకోవాలి. ఖర్చు అయినవి కూడా కాదు, అన్నీ మన దగ్గర దొరికాయి కదా. 1 కేజీ ఇంగువ, 1 కేజీ పసుపు కొనుక్కోలేము, అవి మనకు దగ్గరే దొరుకుతాయి. లేదా 1000-1500 అవుతాయి. నార్మల్గా కెమికల్ ఫార్మింగ్కి సంబంధించి చూసుకుంటే వీటికి హార్వెస్టింగ్ టైం అనేది తొందరగా వస్తుందని, బట్ అట్లానే ఎక్కువగా కూడా వస్తాయా? వస్తాయండి, నేను చెప్పింది అదే కదా. 2 నుంచి 3,000 కాయ సపోటా కోసి అంటాను, మామిడికాయ కూడా అంతే. 5 ఏళ్ళు నేనేదో పూల చెట్టు అనుకున్నా, ఒక చెట్టు పెట్టా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెంచా, 4వ ఏడు వచ్చేసరికి అవకాడో కాయలు వచ్చినాయి. నేను అప్పుడు దాకా పూల చెట్టు అనుకున్నది,
ఏం పెరిగిపోతుంది, ఇది ఏదో చెట్టు అనుకున్నా. 4 సంవత్సరాలు దాటినాక పూత వచ్చింది, పింద వచ్చింది, పింద కాయ అయినాక ఆవక్కాడో వచ్చింది. అరే ఆవక్కాడో అంటే ఇదా అని అప్పుడు తెలంగాణ మొత్తం మీద మనమే ఫస్ట్ ఆవక్కాడో 2016కే కాయించా. 16 కాదు 15 ఎండింగ్కో 16కో కాయించా, 15-16కో కాయించా. అప్పుడు అసలు ఆవక్కాడో తెలియదు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియదు ఆవక్కాడో. ఫస్ట్ అప్పుడు కాయించా. తర్వాత నేను అది ఆవక్కాడో అని తెలిసిన తర్వాత నేను అక్కడి నుంచి ఇంకొంచెం 20-30 చెట్లు, 50 చెట్లు, 100 చెట్లు దాకా ఇప్పుడు పెట్టుకున్నా. అట్లా ఇప్పుడు అందరికి కూడా చెప్పేశా, మీరు ఈ విధంగా పెట్టుకోండి. పార్షియల్ షేడ్లో పళ్ళ చెట్ల మధ్య, మామిడి, సపోటా వీటి మధ్య ఎండబడేటట్టు చూసుకుని, ఎక్కువ ఎండబడకుండా, ఎక్కువ గాలి ఆడకుండా కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటే అవకాడో కూడా బతికించవచ్చు. అంటే ఈ చెట్ల మధ్య ఎకరానికి ఒక 50-60 చెట్లు వేసుకుని మంచి క్రాప్ తీస్తున్నారు రైతులు ఇప్పుడు. దీంతో పాటు అంటే ఈ పద్ధతిలో ఏదైతే మీరు చెప్తున్నారో పండ్లు ఇలా చందనంకి సంబంధించినవి కాకుండా వేరే పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంటుందా? వేసుకోవచ్చు, ఏ పంటలైనా వేసుకోవచ్చు అండి. మీరు గాలి వెళ్తురు ఉండాలా. చెట్టెమ్మడి చెట్టు, చెట్టు మీద చెట్టు అట్లా ఇదిగా నీడలో పెట్టమంటే రాదు, నీడేసిపోతే రాదు. ఎండ వెళ్తురు కంపల్సరీ ఉండాలి. మీరు ఈ పళ్ళ చెట్ల మధ్య సాలల్లో కూరగాయలు కూడా పండించవచ్చు. నాకు లేబర్ లేక, పనివాళ్ళు లేక, సిటీకి దగ్గరలోగా పనివాళ్ళ ప్రాబ్లంతో మేము కూరగాయలు వెళ్ళిపోతాం. కానీ ఫస్ట్ 2-3 ఏళ్ళు వేసే కూరగాయలు, ఒక 5 ఎకరాలు వేసే కూరగాయలు బ్రహ్మాండమైన కాపు వచ్చింది. చెట్టు పెరిగినాక నీడ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఎండ ఎక్కువ పడే చోట చూసుకుని పెట్టుకోవాలి. పెట్టుకుంటే కూరగాయలు కూడా వస్తాయి, అన్నీ అమ్ముకోవచ్చు అండి. ఏది కాదు, ప్రకృతి వ్యవసాయం అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండి. ఇది ఒక రకంగా ఆవులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బాతులు ఉంటాయి, వీటన్నిటి తినకమే. ఇవన్నీ కాకుండా కెమికల్ ఫార్మింగ్ ఒకటి చేసి ఒక వరి వేసుకుని ఆ వరి డబ్బులతో బతకటం నేర్చుకున్నారు. ఆవు గేదెలు ఉంటే పాడి ఉంటుంది కదా, నువ్వు పాడి కొనుక్కురా ఒక్కర్లా. రోజు పొద్దున్న 1/2 లీటర్ పాలు కొనుక్కొచ్చుకోతావు. దరిద్రపు దిక్కుమాల కల్చరు, అది పనికిరాని కల్చర్ అది. ఒకప్పుడు మన పాలు మనకుండేవి, 2-3 ఆవులు, 2 గేదెలు, ఈ పాడి ఉండేది మనకి. ఏం కొనేవాళ్ళం కాదు, తెచ్చుకుని పోసుకుని ఊళ్ళో వాళ్ళకి కూడా ఇంక 10 మందికి ఆవులు లేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఫ్రీకి ఇచ్చేవాళ్ళు. పెరుగు, పాలు అందరికి ఇచ్చేవాళ్ళు, అవి వాళ్ళకి అందరూ ఫ్రీకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదే, పచ్చాడు రైతు కూడా వెళ్ళి క్యూలో ఉండి 1/2 లీటర్ పాలు కొనుక్కొచ్చుకుంటున్నాడు. అది ఇంట్లో చుట్టుపాడైతే 1 డజన్ కోడిగుడ్లు కొనుక్కొస్తాడు. దరిద్రం, అది దరిద్రం. 1 డజన్ కోడిగుడ్లు కొనుక్కొస్తాడు చుట్టం అయినతే. ఇంకా నాన్ వెజ్ తినేవాడైతే 1 కేజీ 2 కేజీలు చికెన్ కొనుక్కొస్తాడు. మన దొడ్లో మనకు ఉండే ఒకప్పుడు మనకే ఉండే ఇవన్నీ. మళ్ళీ నాకుంటాయి. ఇప్పుడు నా తోటకి వెళ్తే మొత్తం 200 కోళ్ళు ఉంటాయి, విస్తారంగా తిరుగుతాయి. ఆవులు తిరుగుతాయి, ఎక్కడ పడి ఆవులు ఉంటాయి, 5-6 ఆవులు, ఒక గేదె ఉంటుంది. అన్నీ చక్కగా ఆటి పాలతోనే ఆగుతుంది, బయట కొనుక్కురావక్కర్లేదు. ఒక గేదె వస్తుంది, లేదా ఆవు పాలు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. 3 ఆవు ఇది కాదు, ఇంకొక ఆవు వినిద్ది, అట్లా ఏదో ఎప్పుడు పాడి ఉంటుంది. మనం బజార్లో కొనుక్కురావడం మొదలు పెడితే ఎన్ని మంచి పాలు కాదు. వాటిలోకి వెళ్తే మళ్ళీ చాలా లోతు చెప్పాలా. 140 కోట్ల మంది జనం ఉంటే దేశంలో 15-16 కోట్ల లీటర్ల పాలు తిట్ట సరిపోతాయి, అర్థం కావట్లా. 15-16 కోట్ల లీటర్ల పాలు ప్రొడ్యూస్ అవుతుండే దేశం మొత్తం మీద. 140 కోట్ల మందికి ఎట్ట సరిపోతున్నాయి? అంత కృత్రిమమైన పాలు, పిచ్చి పాలు, అవన్నీ యూరియాల ద్వారా, బోర ద్వారా ఏదో ఆ పిచ్చి పాలు ఏదో అంట, వాటి ద్వారా ఎక్కువ తయారు చేస్తున్నారు. ఇంకో 10-15 వేల కోట్ల లీటర్లు, అవన్నీ విషాలు. అవన్నీ తాగితేనే విషాలు, వాటితోనే క్యాన్సర్లు అన్నీ. అయితే హరిబాబు గారు, ఈ పద్ధతిలో మనము దేశీయ ఆవుల్ని మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా ఉపయోగించాలి? వేరే వాటితో ఎందుకు వర్కౌట్ అవ్వదంటారు? దేశీయ ఆవు అనేది ఇవాళది కాదమ్మా. మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన పరంపర వేల సంవత్సరాల నుంచి కృష్ణుడి వెనకాల గోవు ఉంటుంది. గోసంతతి ఎప్పుడు 10,000 సంవత్సరాల నుంచి మనం ఆవులను పెట్టుకుని వ్యవసాయం అప్పటి నుంచి చేసుకొస్తున్నాం. ఎందుకు? గోవులు అన్ని విశిష్ట గుణాలు ఉన్నాయి. గేదెలనే మధ్యలో వచ్చినాయి, ఎవడో తీసుకొచ్చి మనకు అంటగడితే గేదె వచ్చింది. ఆవులు, ఈ నందులు, ఇవే మనకు ఉండే 10,000 సంవత్సరాల నుంచి. వాటిలోనే విశిష్టమైన గుణాలు ఉంటాయి. ఆవుకి ఎన్ని గొప్ప గుణాలు ఉంటాయంటే చెప్పే కదా, దానికి సూర్యనాడి అంటారు, మూపురం అంటారు, సూర్యరశ్మి అంతా తీసుకుంటుంది అంటారు. ఎన్నో విశిష్టమైన గుణాలు ఉంటుంది. దాని దూడకి ఏదైనా దెబ్బ తగిలితే, తనకేదైనా దెబ్బ తగిలితే ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది, ఆ ఆకు కోసుకొచ్చి ఆకు నమిలి దాని దూడ పుండుకు రాసిద్ది. అది దానికి ఎంత మేధావి చెప్పండి. అంత నాలెడ్జ్ ఉంటుందంట ఆవుకి. చూడండి, అంత ఆవు మూత్రంలో కానీ, ఆవు గోమయంలో కానీ కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయండి. 1 గ్రాములో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని చెప్తాడు పాలేకర్ గారు. కానీ న్యాచురల్ ఫార్మింగ్ సైన్స్ చెప్తుంది. కౌంట్ నేను చూసా కదా, నా దగ్గర రిపోర్ట్ ఉంది కదా.
నా దగ్గర ఉంది ఎంత మైక్రోవేవ్ యాక్టివిటీ ఏ విధంగా నడుస్తుందనేది, ఒక మిల్లీగ్రామ్లో ఎన్ని కోట్లు ఉందనేది నాకు రిపోర్ట్ ఇచ్చారు. అగ్రికల్చర్ NIPHM వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్. అదంతా నా దగ్గర ఇక్కడ దీంట్లోనే ఉంది. అట్లా ఎన్ని ఉండబట్టే ఆవును మనం ఎక్కువ నమ్మగలుగుతాం. సో ఇప్పుడు మనం రసాయనాల గురించి కూడా మాట్లాడుకుంటే అవి చెట్లకి మాత్రమే కాదు, అతిగా ఇస్తే ఆ మొక్కలకి మాత్రమే కాదు, మనుషులకు కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కదా. సో దీనికి సంబంధించి మీరేమంటారు? 100% అనారోగ్య సమస్యలు వస్తాయండి. నువ్వు చెప్పాను ఇందాక ఒక మాట, విష రసాయనాల్లో పడిన ఆహారం విషమే చిమ్మిద్ది. ఆ విష రసాయనాలు ఎక్కడికి పోతాయి? అవన్నీ మనం తీసుకున్న ఆ ఆహారంలోకి వచ్చేస్తాయి, ఉంటాయి. అవి ఆ గుణాలు ఎక్కడికి పోవు, ఉండి అవి తినటం వలన మనకి ఇదంతా వస్తుంది. కాబట్టి వాటికి దూరంగా వెళ్ళిపోవాలి అంతే, వాటిని వదిలేసేయాలి. అది శ్రేష్టమైనవి కావు, అందుకని అది తప్పించుకుని మనం తగ్గించుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళాలి, మంచి పంటలు పండించుకుని మంచి పంటలు తింటే శ్రేష్టం అనమాట. అట్లా అంటే మన దగ్గర దొరికే మాత్రమే కాకుండా విదేశీ ఫ్రూట్స్కి సంబంధించి కూడా చేస్తున్నారు. కాబట్టి మీ సెంటర్ని మీరు ఏవైతే పండిస్తున్నారో వీటన్ని చూడడానికి దీనికి సంబంధించిన హెడ్స్ కానివ్వండి, అలానే వేరే కంట్రీస్ నుంచి కూడా విజిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మీకు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఇంత తెలుసుకొని ఇంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఇతర రైతులకి ఎలాంటి సజెషన్? 99 పాళ్ళు ప్రకృతి సాక్షిగా చెప్తున్నా, నాకు వాళ్ళు ఏ సజెషన్ చెప్పలేదండి. 600 KVK ఇన్ఛార్జీలు వచ్చారు. నేను 4 గంటలు 5 గంటలు నన్నే మాట్లాడిపించారు. వాళ్ళు మాట్లాడటం తక్కువ, ఎందుకంటే నేను మాట్లాడి చూశారు. ఇదంతా లాజిక్ ఉంది, పద్ధతి ఉంది. 60 ఏళ్ల క్రితం ఇదే నడిచింది, దీంట్లో నిజాయితీ ఉందని వాళ్ళు నాకు సజెషన్ చెప్పేవాళ్ళు కాదు, వినేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, డౌట్లు ఉంటే అడిగేవాళ్ళు. అంతేకాని ఇది తప్పని ప్రకృతి సాక్షిగా చెప్తున్నా ఒక్క మనిషి కూడా నాకు చెప్పారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మనసులో పెట్టుకుని వెళ్ళిపోయాడేమో, కానీ నాకు ఎవరు కాంట్రవర్షియల్ నాకు చెప్పాల. 600 కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి సైంటిస్టులు, ఇన్ఛార్జీలు తోటకు రావటం అంటే ఎవరికి జరగదు. ఏ తోటకు వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళందరికీ హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు, నామ్లోను, మేనేజ్లోను, NIPHM ఈ బట్టి వాళ్ళందరికీ ఇది ఒకటే ఏజెంట్కి ఇక్కడికి వచ్చారు. నేను ట్రైనింగ్ ఇచ్చాను, వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు. ఎంతోమంది ప్రొఫెసర్లు వచ్చారు. ఎందుకంటే మనం లాజిక్గా చేస్తున్నాం, పద్ధతిగా చేస్తున్నాం, ఎవరి చేత చెప్పించుకునే ఇదిగా లేదు ఇది. కాబట్టి నాకు అది గ్యారంటీగా మనం చేసేది పద్ధతి, అది పద్ధతి అయిన వ్యవసాయం. కాబట్టి రైతు సోదరులు కూడా మీరు ఎవ్వరు భయపడకూడదు, చెయ్యాలా. విష రసాయనాల నుంచి బయటకు రావాలా, కొనుక్కొచ్చే సంస్కృతి నుంచి బయటపడండి, ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళండి. ప్రకృతి నేను ఇంకోటి చెప్తా, నేను 6-7 సంవత్సరాలు అయింది దుక్కిదున్ని. నేను దుక్కికూడదున్నాను. అసలు నీకు దుక్కి అవసరం ఏంటి? నీ చేత దుక్కులు నీచే ట్రాక్టర్ అడిగి డబ్బులు కట్టించడం నేర్పారు. నేను దుక్కుతున్నాను, గడ్డి పెరిగిద్ది అనుకోండి, వానాకాలం బ్రష్ కట్టర్ పెట్టి గడ్డి కొట్టేస్తా. ఒక అడుగు గడ్డి పెరిగిద్ది, ఎంత ఎత్తు పెరిగిద్ది, బ్రష్ కట్టర్ పెట్టి 2 నెలలకో నెల 10 నెలలకో గడ్డి బ్రష్ కట్టర్ పెట్టి ఇట్లా వైర్ ఉంటుంది దానికి, ఆ బ్రష్ కట్టర్ పెట్టి గడ్డి కొట్టేస్తే ఆ గడ్డి నేలకు ఒక అంగుళం ఎత్తులో గడ్డి అంతా తెగిపోయి నేల మీద పడిపోద్ది. ఆ గడ్డి అంతా కుళ్ళిపోయి నేల కలిసిపోద్దండి. అదొక బలం, మీకు అర్థమైందా? ఆ గడ్డి కొట్టేస్తే, అంగుళం పైన గడ్డి కొట్టేస్తే ఆ అడుగు పెరిగిన గడ్డి అంతా నేల మీద పడిపోద్ది, ముక్కలే పడిపోద్ది. అదంతా ఏమైపోద్ది? కరిగిపోయి మైనంలాగా మైక్రోబ్స్కి, మైక్రో ఆర్గానిక్స్కి, ఎర్త్వామ్కి ఫుడ్ అయిపోద్ది. ఇంకా నేను సంవత్సరానికి 2 ట్రాక్టర్లే కలుపుతా. ఎక్కువ నేను తేను బొగ్గు పొడి, ఆ బొగ్గు పొడి కూడా కలుపుతా. ఇప్పుడు దరిదాపు 5 ఏళ్ళ నుంచి చేశాను. 8 ట్రాక్టర్లు 9 ట్రాక్టర్ల దాకా వేసి ఇప్పటికి ఎకరానికి 1 ట్రాక్టర్ దాకా పడింది. ఈ బొగ్గు పొడి కూడా ఏమవుతుందంటే, అంతా స్ప్రెడ్ చేసాం కదా 10 ఎకరాల మీద, చెట్టు చుట్టూతో ఉంటుంది కదా, బొగ్గు రేణువులు ఉంటాయి. ఆ ఒక్కొక్క రేణువులో కొన్ని వేలు లక్షలు మైక్రోబ్స్ దాంట్లో ఏసీ గదుల్లో ఉన్నట్టు ఉంటాయండి. బొగ్గు పొడి, బొగ్గు నశ్వరమైంది, అది దానికి నాశనం కాదు. అది బొగ్గు అనేది 100 ఏళ్ళైనా అట్లాగే ఉంటుంది, దానికి కరిగిపోవటం, ఎండిపోవటం అట్లాంటిది ఉండదు. ఆ బొగ్గు నేను కలుపుతాను కదా, ఆ బొగ్గు రేణువులో తడుపుతాం కదా, నీళ్ళు ఇస్తాం. ఆ తడిసిన బొగ్గు రేణువులో కొన్ని మిలియన్లు, ఒక్కొక్క రేణువుకి ఈ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిక్స్ పట్టుకుని గదుల్లాగా చేసుకుని మనం ఏసీ గదులు ఎట్ట కూర్చున్నామో ఆ గదుల్లో ఉంటాయండి. అక్కడ నుండి యాక్టివిటీ మొదలు పెడతాయి. ఎంత నేను చదివా, డాక్యుమెంట్లో చూసా, ప్రత్యక్షంగా నేను చూసా, నా భూమిలో కూడా చూస్తున్నా. ప్రకృతి వ్యవసాయంలో ఇంత అద్భుతం ఉంటుందండి, చేస్తుంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే అదొక రకమైన జీవితానికి అలవాటు పడిపోయి కెమికల్ ఫార్మింగ్స్కి ఇటు వెళ్ళి ఈజీ ఫార్మింగ్ అని ఎటు పోయి ఇవన్నీ ఆళ్ళు తప్పదారు పట్టిపోయి పండించి ఆ విషాహాలు తిని అడ్డమైన జబ్బులు ఆళ్ళు తెచ్చుకుని సమాజానికి తెచ్చి ఇతడు. మళ్ళీ ఇంకొక చిన్న విషయం చెప్తా, జబ్బులు అంటే
చెప్పాగా 10 హాస్పిటళ్ళు ఉండే నాకు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 79, 80లో. ఇప్పుడు వందల హాస్పిటళ్ళు అయినాయి, వేలలో వచ్చినాయి, 1500, 2000 అయ్యండి. మన దేశంలో ప్రతి రోజున 4 నుంచి 5,000 మంది కొత్త క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారండి. 5,000 మంది క్యాన్సర్ పేషెంట్లు కొత్త వాళ్ళు వస్తున్నారు. పంజాబ్ ఎక్కువ సఫర్ అయింది, ఎందుకంటే ఎక్కువ వాళ్ళు వాడారు కెమికల్స్. ఎక్కువ సఫర్ అయింది రాష్ట్రం అదే. ఎక్కువ ఇంటికి కూడా క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఇక్కడ కూడా మన కుటుంబాల్లో ఎవడో కూడా మీరు చూడండి లెక్కే, మన కుటుంబంలో మన చింతాతో, మేనమో, పెదనానో, అన్నో, తమ్ముడు ఎవరో కూడా క్యాన్సర్ ఉంటుంది, కూడా ఉంటాడు. కుటుంబం మొత్తం మీద ఎవడో ఒకటి ఉంటుంది. 2, 3 ఉండేవాళ్ళు కూడా ఉంటారు, నేను చూసా. 3, 4 ఉండేవాళ్ళు కూడా చూసా కుటుంబంలో. అట్లా తయారైపోయింది. ఇంత ప్రమాదం ఉందండి రసాయనిక వ్యవసాయంలో. కాబట్టి వీటిలోంచి బయటపడిపోయి రైతు సోదరులారా, మీరందరూ ప్రకృతి వ్యవసాయం చేయండి, ధైర్యంగా చేయండి. నేను చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి, నేనేం కొనుక్కురాను, రాజాలాగా వెళ్తా పొలం, సరదాగా చూస్తా. వెళ్ళేతలకి మొత్తం ఆ పక్షుల దగ్గర నుంచి, ఆ తూనీగల దగ్గర నుంచి, సీతాకోక చిలుకల అన్నీ వెల్కమ్ చెప్తాయి. దావు దూడల దగ్గర నుంచి, కుక్క పిల్లల దగ్గర నుంచి, కుందేడు దగ్గర నుంచి మంచి అద్భుతమైన వాతావరణం ఉంటుందయ్యా. మీరేమి చేయక్కర్లేదు, మీరు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయండి చాలు. మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. మీ అందరికీ చెప్తున్నా, దాంట్లో ఎంజాయ్ చేస్తారు. మంచి ఆహారం మీరు పండిగలుగుతారు, ఖర్చు లేని వ్యవసాయం, మీకు లాభాలు వస్తాయి. నేను ఒక్కనే కాదు, దీంట్లో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, గైడెన్స్ తీసుకోండి. నా దగ్గరకు వస్తే నేను ప్రత్యక్షంగా కూడా చూపిస్తా. నేనే చూపించక్కర్లా, నా తోటకు వచ్చి నువ్వు చూస్తే నీకే అర్థమైంది. ఆ చెట్టు, ఆ వాతావరణం, అదంతా ప్రకృతి చూస్తే మీకే అర్థమైపోద్ది. మీరే వెళ్ళిపోతారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా మారారు, నా వీడియోలు చూసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం మారారు. ఇక మారకుండా గట్టిగా ఇక నేను అట్టగే రసాయనాలంటే మీదే అంత. ఓకే, మీరేం భయపడద్దు, ప్రకృతి వ్యవసాయం రండి, మంచి ఆహారం మీరు పండియండి, సమాజానికి కూడా మంచి ఆహారం పెట్టండి. థ్యాంక్ యూ రైతు సోదరులారా. థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు. చాలా చక్కని విషయాలు చెప్పారు. రైతులకు నిజంగా చాలా ఉపయోగపడతాయి మీరు చెప్పిన పద్ధతుల విధానాలు కానివ్వండి, లేకపోతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా రైతులకే కాదు ఆహారాన్ని తీసుకునే అందరికీ కూడా ఎంతో ఉపయోగం అన్నది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, సమగ్ర వ్యవసాయ విధానం ఎలా ఉంటుంది, అలానే న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ని ఫాలో అవుతే అది ఎంత మంచిది ఒకరి ఆరోగ్యానికి, కేవలం రైతుకు మాత్రమే కాదు దాన్ని తీసుకునే వాళ్ళందరికీ కూడా అనేది చాలా చక్కగా వివరించారు హరిబాబు గారు. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.